ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశులను తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను, లాభాలను అందిస్తున్నాయి. 50 నుంచి 50% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 2026 ఆగస్టు మాసంలో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 50% ప్రతికూల ఫలితాలను కూడా అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 50% సుఫలితాలని, 50% ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ రకంగా మంచి ఫలితాలకే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు మాసం నెలంతా కూడా భాగ్యములో అనగా కర్కాటక రాశిలో 2026 ఆగస్టు 16 వరకు. ఆగస్టు 16 తర్వాత దశమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం మొదలవుతుంది. ఈ భాగ్య దశమ భావాల్లో సూర్యుడు సంచరించే కాలమంతా కూడా అధికారుల సహకారం బాగుంటుంది. సూర్య భగవానుడు అనుకూలంగానే సంచరిస్తున్నాడు. మీకు అధికారుల అండదండలతో ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ వస్తాయి. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. ఆ రకమైనటువంటి సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అనగా ఈ ఆగస్టు నెలంతా కూడా లాభంలో కన్యా రాశులను సంచరించడం వల్ల, స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.
దశమంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఆగస్టు మాసంలో కూడా అలాగే కేతు దశమ భావంలో సంచరించడం వల్ల ఈ 2026 ఆగస్టు మాసానికి గాను వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ పనితనానికి, నేర్పరితనానికి, మీ నైపుణ్యతకు, మీ ప్రవర్తనకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు, గురువు, శుక్రుడు, కేతు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నారు. ఇక ప్రతికూల గ్రహాలు కూడా 4 ఉన్నాయి 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి. వాటిని పరిశీలిస్తే జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో మీరు వెనుకడుగు వేస్తారు. వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో భాగ్యములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. మీరు ఈ మాసంలో వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన వ్యాపారాలు కానీ, ఉన్న వ్యాపారంలో విస్తరణ కానీ ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఆ రకంగా ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అనగా కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా పడతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. చతుర్థములో కుంభములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా ఈ కుజుడికి, బుధునికి, శనికి, రాహువుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి పరిహారాల కార్యక్రమాలు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఈ పరిహార కార్యక్రమంలో భాగంగా చతుర్థంలో రాహు సంచారం ముందు కనుక కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. ఇక పంచమంలో శనిదోషం ఉంది. శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి. తమలపాకులు పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. భాగ్యములో బుధదోషం ఉంది కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, అలాగే స్వామివారికి పెసర్లతో కూడినటువంటి పదార్థాన్ని నైవేద్య సమర్పణ చేయండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. అష్టమములో కుజ సంచారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, భుజంగ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. ఎర్రటి పూలమాల సమర్పించండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. మరి 2026 ఆగస్టు మాసంలో తప్పనిసరిగా ఈ వృశ్చిక రాశి వారు కందులు, పెసర్లు, మినుములను పేదవారికి దానం చేయండి. లేకపోతే పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.